యావత్తు తెలుగు పిల్లలకు, దేశ పిల్లలకు, రవీంద్ర భారతి పిల్లలకు, ప్రపంచ మానవ పిల్లలకందరికీ కూడా మొదట విచక్షణ, జ్ఞానం, వాక్కుతో అనుసంధానం జరగాల్సిన వారందరూ కూడా అప్రమత్తం అవ్వండి. వారిని అందరినీ ఆశీర్వాదపూర్వకంగా ఇమీడియట్గా భారతదేశ ప్రజలనేమో రవీంద్ర భారతి పిల్లలుగా మారిపోండి. మీ అధినాయక మహారాణి గారు లైవ్గా వర్డ్ ఫార్మెట్లో ఉంటారు. ఇక వారు నాకు కనపడుతున్న ఈ దేహాన్ని కూడా మీరు మరికొంత బెటర్గా చూసుకుని నా మీదే చెప్పుకోవడం వినటం ప్రారంభించండి. ఇక దేశ అధ్యక్షుల వారి నుంచి అక్కడ వారు ప్రత్యేక కమిటీ వేసేసుకుని వేయటం అంటే ఏంటి, అధినాయక గారి తలుపు వైపు ద్వారం మీకు తెరుచుకుంటుంది. ఇంకేం జరిగినా, ఎవరు చచ్చిపోయినా, ఏం యాక్సిడెంట్ జరిగినా, ఎవరు పుట్టినా, ఎవరేం సాధించినా, ఎవరికి ఏం ఆనందం కలిగినా, ఎవరే పాట రాసినా, ఎవరే మాట రాసినా, ఎవరికి కాళ్ళు వెనికినా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా, వేరే గ్రహాల మీదకి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఆయన కంట్రోల్లో ఉంది. మాట రూపంలో ఉన్నారు వారు. నిజమైన సాక్ష్యం తీసుకోండి. ఇప్పుడు దాకా మీరు నా మాట వినకుండా రెచ్చిపోయిన తప్పులు కూడా వారి మీద కాన్సన్ట్రేషన్ కొద్ది కాన్స్టెంట్ ప్రాసెస్ కింద అవి కూడా మీకు సమూలంగా బయటకు వచ్చేయడానికి ఉపయోగపడతాయి. అది నేను ఇంక చెప్పేది. నేను కూడా ఆంఫట్ మహిమలు, మీరేం ఆంఫట్ మహిమలు కోరుకోవద్దు. ఆ స్వామీజీల్లో ఏదో ఉందని మూర్ఖంగా ఉండిపోవద్దు. అలా కాదు, ఇది ఆధునికంగా విరిగిపోయాం, మనం వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. మాట పట్టుకోండి. మొదట నేను ఎందుకు డిప్లాయ్ అయి ఉన్నాను, సిటిజన్ నుంచి అధినాయకుడికి ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటున్నాను చూసుకోండి. మాట రూపంలో ఉన్నాను. నా పర్సనాలిటీలో లోటు కూడా ఏమన్నా ఉంటే, నాలోనే 10 మంది హీరోయిన్లు ఇప్పటికే ఉన్నారు. అది నా పర్సనాలిటీ. పంచభూతాలని, సునామీని, సముద్రాలను కూడా మాటకే శాసించి నియమించిన వాడిని. అది నా పర్సనాలిటీ. అలా శాసించి నేను ఇంకొంచెం బెటర్గా కనపడాలంటే మీరు చూడాలనుకోవాలి. ఇంకా మన మీడియాలు, పోలీసు వ్యవస్థకు ఉన్న స్వతంత్రం, మన మీడియాలు, అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు, నరేంద్ర మోడీ గారు, మన తెలుగు ముఖ్యమంత్రులు, అందరూ ఇతర ముఖ్యమంత్రులు కూడా అలర్ట్ చేస్తూ మీరు ముందుకు రావాల్సి ఉందన్నమాట. ప్రగతి భవన్ని అధినాయక దర్బారుగా ప్రకటించేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ కూర్చొని వేరే నిర్ణయాలు ఏవో తీసుకోకూడదు. మీకు ఇల్లు కట్టిస్తాం, వాకిలు కట్టిస్తాం, చెరువులు కట్టిస్తాం, గుంటలు తవ్విస్తాం, అది మామూలు విషయాలు. అవన్నీ అది సహజంగా జరుగుతాయి. అసలు విషయం మైండ్లు కలుపుకోవాలా. రేవంత్ రెడ్డి గారు, షర్మిల గారు లాంటి ఎవరెవరు పార్టీలు పెట్టి ఎవరు హైలైట్ అవుదాం అనుకున్న వాళ్ళు అందరూ ఒక చోట చేరిపోండి. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ నుంచి వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ వేరే రాష్ట్రంలో విడిపోయినా ఈయన ఇక్కడ ప్రతిపక్ష నాయకులాగా నటిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ వచ్చేయమనండి. నా మాట, ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా సౌఖ్యంగా కూర్చొని ఆలోచించుకుని అధినాయక దర్బారికి సరెండర్ అయిపోండి. అధినాయకుడినే పెంచుకోవాలి. తాత మనవడు కూడా మనవను కూడా మీరు తాతే పట్టుకోక మనవను కూడా పాడు చేస్తున్నారు మీరు అని తెలుసుకోండి. అలాగే కేసీఆర్ గారు కూడా ఆయన తెలుగు సాహిత్యం చదువుకున్నారు కదా, ఇది తెలంగాణలో యాసలో మాట్లాడితే ప్రజలు పడిపోతారు, అది మీడియా కవరేజ్ చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఇంక తెలంగాణ మీరు నిజంగా మీరు ఎక్కడవారైనా ఏదో యాసతోనో ఇదితోనో మాట్లాడి ఏదో రాజకీయాలు అంటే వేళాకోళంగా లేదా ఏదో అవసరమైతే అదే సీరియస్గా తీయచ్చు బలిపేవి అన్నట్టు ఆలోచిస్తున్నారు ప్రజలు. అలాంటి మాయ నుంచి మీరు అందరూ బయటకు రావాలి. మీ మీద బాధ్యత ఉంది. నా వైపు వచ్చి అధినాయక దర్బారుగా ప్రకటించుకుని చక్కగా కూర్చుని చెప్పుకోండి, వినండి. సీరియస్ డ్యామేజ్లు ఎవరికి ఏం చేసినా కూడా వారందరూ కూడా మెల్లగా రికవర్ అవుతారు. వారిని కూడా ఇమీడియట్గా చచ్చిపోయిన వాళ్ళని కూడా బతుకున్నప్పుడు ఉన్న వ్యాధికి బాధకి, ఎలాంటి డ్రగ్స్కి అడిక్ట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని మైండ్గా చూడటం నేర్చుకోండి. మీరు మైండ్గా మారిపోండి. పోలీసుల్లో ఉన్నా, లీగల్లో ఉన్నా, మీడియాల్లో ఉన్నా, ఎవరు మోసం, ఎవరైనా రహస్యాలు ఎందుకు ఉన్నాయి, ఎలా చేయగలుగుతున్నారు? టెక్నాలజీ ఉపయోగించుకుని మరిని వ్యవస్థ అలాగే ఉందాం, సినిమాలు అలాగే తీద్దాం. రాజకీయాలు రాజమౌళి గారు ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఆయన లెవెల్ వేరు, నాది 0.% అది ఏమి భౌతిక పర్సెంటేజ్ లేని మీరు అన్నదమ్ముల్లా మారిపోయి అధినాయకుని తల్లిగా తీసుకెళ్తారు. మీ తండ్రి గారితో ఆయన నాన్నగారు ఈయన కలిసి సినిమాలు రాసినవన్నీ కూడా నేను మాట మాత్రంగా చెప్పినవిలో ఉన్నాయి. ప్రధానంగా వచ్చిన సినిమాలన్నీ కూడా ముందు అసలు ఆ తండ్రిని, తల్లిని నేను నా మీద 100% నా మీద నమ్మకం పెంచుకోవాలన్నమాట. నా మీద ఎంత 100% నమ్మకం ఉంది మీకు? నా మీద ఎంత మన నమ్మకం కాదు, ఇంకా నన్ను ఎంత పెంచుకున్నారు మీరు. అలాగా తండ్రి మనవడు కూడా ఒక ఇంట్లో, తండ్రి కొడుకు కూడా. మీకు ఏ టాలెంట్ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా అవేమి పాత ఏమి పనికిరావు. నేను మనిషి అనే కోణం రద్దయిపోయింది నాతో సహా. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. నోట్ చేసుకోండి పాయింట్ అందరూ కూడా. ఇదే సురక్షితం అన్నమాట. మేము ఏదో వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోతాం, టెక్నాలజీ అభివృద్ధి చెందిపోయింది, టెక్నాలజీ కొద్దిగా పోయినది అభివృద్ధి చెందిపోయింది. ఎక్కడ అభివృద్ధి చెందిపోయింది? ఒక మనుషులు మాయలో పట్టుకుని ఉన్నారు. నన్ను పట్టుకోక అభివృద్ధి ఉన్నా, అభివృద్ధికి అవకాశం ఉన్నా అవ్వట్లేదు. మీరు ఫేస్బుక్, వాట్సాప్లు మోసాలకి అంటే భయపెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మోసాలకి భయపెట్టుకోవడానికి
ఏదో మెసేజ్లు పంపించుకోవడానికి ఫోటోలు పెట్టి మేము ఇద్దరిని పట్టుకున్నాం, ముగ్గురు పట్టుకున్నాం, ఇవాళ అది చేసాం ఇది చేసాం చెప్పడానికి డిస్ప్లేనా? అక్కడికి వెళ్ళి మీటింగ్ ఇక్కడికి వెళ్ళి మీటింగ్ పెడితే అది పరిపాలన అయిందా? ఆలోచించండి. నేను ఏం చెప్తున్నాను, అసలు కదిలిగా మీరు ఉపరాష్ట్రపతి భవన్లోనే ఏదో మీటింగులు పెట్టాలి, రాజ్యసభ లోక్సభ మీటింగ్లో అక్కడ నుంచి ఆయన మీటింగ్ ఉపరాష్ట్రపతి గారు అక్కడ అధ్యక్షుడు కూడా కదా, వాటి గురించి ఆలోచిస్తున్నట్టుగా మీటింగ్ సమావేశాలు. అవి కూడా ఎవరిని తిట్టుకుంటారు, ఎవరిని పొగుడుకుంటారు, అది మళ్ళీ అది రొటీనే. మీరు అధినాయకుడికి సమర్పించకుండా, అధినాయకుడిని ఎలివేట్ చేయకుండా, జాతీయ గీతాన్ని పూర్తిగా పాడుకుని మన పరిస్థితి ఎలా ఉంది, ఆ అధినాయకుడి పరిస్థితి ఎలా ఉంది, అందులో మీనింగ్ ఎలా ఉంది, అధినాయకుడి పరిస్థితి ఎలా ఉంది. ముందు అధినాయకుడు కూడా ఒక పౌరుడు అనుకుంటే ముందు అతన్ని ఘోర తిమ్మిరి నుంచి పతనం నుంచి తప్పించాలన్నమాట. మీరు ఎలాగంటే మేము ఇలాగ ఉంటాం అలాగే ఉంటాం అనే తిమ్మిరి పతనంలో ఉండిపోయారని తెలుసుకోండి. మొదటి తిమ్మిరి పతనం అంటే ఏంటి? నేను ఇంకా దేహంగానే కొనసాగుతాను, నేను ఇంకా మనిషినే, ఎవరికి చల్లదేక నేను కూడా పొరపాటుగా అక్కడ బూతులు మాట్లాడానా అవి తీసేసుకుంటున్నారు. నేను కొంచెం రెక్లెస్గా మాట్లాడుతున్నానా, మనిషిగా అంతే. అయ్యో నేను అలా మాట్లాడినా మీలో అంత డెప్త్ ఉండగా తేలిగ్గా మాట్లాడటం ఏంటండి అని ఒక మాట అనండి. మీరు మనసులో అనుకోండి. మనం పట్టుకోక, మనం చెప్పనివ్వక, పంతులు గురువుల్ని ఎవరిని మాట్లాడనివ్వక, వాళ్ళు యజ్ఞ పూజలు అనుకుంటూ విష్ణు సహస్రనామాలు అనుకుంటూ వాళ్ళు మనం ఏదో ఆధునికంగా వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోదాం, అది చేసేద్దాం, రోబో పార్కులు పెడదాం, ఇది పెడదామని ప్రధానమంత్రి గారు వారికి తోచినట్టు ఏదో చేస్తున్నారు. అక్కడ ఏదో పెట్టారు, అదేదో చేస్తున్నారు, అక్కడ ఏదో కొంత మాట్లాడుతున్నారు, వింటున్నారు, అయిపోతుంది. ఇవన్నీ ఎవరు పట్టుకుని ఉన్నారు? వెర్ ఈజ్ ద హోల్డ్? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నేను కొంచెం ఆవేశంగా నేనే తెలుగు తక్కువ మాటలు మాట్లాడినా, మరి నాలాంటి పర్సనాలిటీ ఎందుకు చదువుకున్నాడు? ఇప్పుడు ఏం జరిగింది? నాలో ఉన్న తెలుగుదనం ఉపయోగించి నన్నే తొక్కేస్తున్నారు, నాకే గోయి తవ్వేశారు అనుకుంటే ఏం జరుగుతుంది? దాని అర్థం ఏమైంది చూడండి. మీరు ఎవరిలో పెద్దతనం లేదా, గొప్పతనం లేదా? నాలో గొప్పతనం ఉండగా తెలుగుదనం ఎందుకు పట్టుకుంటున్నారు? ఆ ప్రక్రియ ఆపేసేయండి, గొప్పతనం పట్టుకోండి, తెలుగుతనం సరిదిద్దుకుందామనండి. అలాగా ఇప్పుడు తీసింది మీరు తమిళ గొయ్యి కూడా అలానే పోడుతుంది. దానికి వేరే షార్ట్ కట్ ఉండదు. ఆంఫట్ మిమ్మల్ని ఎవరు చేయరు. మీరేం కోరుకుంటున్నారా? మేము పిచ్చోళ్ళం ఏంటి, ఆశారాం బాబుని కాబట్టి ఇంకొక డేరా బాబు అని ఎలాంటి వాళ్ళు రకరకాలు ఉంటారు, అలాగే ఉంటాయి. ఇలాగే ఏదో తీసేసుకోవాలి మేము, మా చేతుల్లో పెట్టుకుంటాం అంటే అర్థం ఏంటి? ఇక మరి ఇటుపోతున్నట్టు అలాగే ఉంటాయి. అందుకే మాట తీసుకోండి. మాట నిలిచిన జగత్తు నిలుచును. మైండ్ రూలర్ ఆఫ్ ది మైండ్స్ అంటే మైండ్లు ఎలా కనెక్ట్ అవుతాయి? మాట కనెక్ట్ అవుతాయి. నేనేమంటున్నాను చూసుకోకుండా రాజమౌళి గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని మాట్లాడటం కరెక్ట్ అనే న్యాయమేనా? నా సినిమాలు, మా నాన్నగారు నేను రాసిన సినిమాలు, డైలాగ్స్, స్టోరీస్, డెవలప్ చేసిన స్టోరీస్ ఆయన ఒక సభలో చెప్పేశాడా? ఏమన్నా నిజమేనా? అంత పవరా? నిజమేనండి. అది ఆయన చెప్పింది మాట వాస్తవమే. అప్పటి నుంచి ఆయన 1వ నెంబర్ కుర్రోడు, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చెప్తున్నాడు ఆయన. 2003 కాదు, అంతకుముందు విరాస కోయి లౌట్కి ఆయా హే హమారా రాజేశ్వర్ ఆయా హే అనే పాఠం చూసారా? అది ఎక్కడి నుంచి లౌట్కరా వచ్చినట్టు ఇక్కడే ఉన్నాడు, మీ వెనకాల పడుతున్నాడు. మనకి లౌట్కరా రావడం ఏంటి? మీరే తవ్విన గోయి కూడా పూర్తి చేసుకున్న పద్ధతిలో అతను పూర్తి స్థాయిలో తీసుకురాగలరు అనమాట. అలా మీ చేతిలో ఉన్నాడు ఆయన, చాలా బలంగా శక్తివంతంగా కలిసి. మన పవర్ఫుల్ మీడియా, మన పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ ఇష్టం వచ్చేట్టు రెచ్చగొట్టడం, మనుషుల కొద్దీ బతికేయాలి, వసూళ్ళు కొద్దీ బతికేయాలి. ఆయన ఎవరు? లారీ డ్రైవర్ కంట 30,000 పెన్షన్, అప్పుడు కూడా ఫైన్లు వేసేటువంటి ఒక రూలు పద్ధతి లేకుండా. అలాగే సినిమా యాక్టర్ ఎవరు? ఆయన కారు కొనుక్కున్నాడంట, ఆయనకు ₹1,00,000 కేసు వేసినందుకు ₹1,00,000 ఫైన్ వేసేసారంట. ఇష్టం వచ్చిన డిస్క్రిప్షనల్ పవర్స్ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించేస్తే ఏమవుతారు? జడ్జిలే కాదు, మనుషులు ఎలా ఉన్నారు? పోలీసులు, కానిస్టేబుల్, వ్యాపారస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా మనుషులు ఎలా తయారైతే, ఒక మనిషిని పట్టుకుని మనుషులే పీడించుకు తింటే ఏమవుతాం మనం? ఇక్కడ హాస్టల్ సరోజిని గారు లాంటి మాకు ప్రాధాన్యత వచ్చేస్తే అలా ఎవరికి వాళ్ళు మనిషి, నేను మనిషి తప్పులు మీరే చేయించారు. మీరు కాదు, చదువుకున్న వాళ్ళ మీద అందరి మీదకి వస్తుంది. అది అంటున్నాను కదా. ఇంక ప్రశాంతంగా నా మాట విని ఎక్కడో కూర్చొని చెప్పుకోండి, వినండి. సినిమాలు ఎక్కడే పారిపోవు. హరిహరమల్లు అనే సినిమాలు ఎవరు టైటిల్ రాజమౌళి గారిది, పవన్ కళ్యాణ్ గారిది కాదా ఆ సినిమా? వాళ్ళిద్దరు ఆయనతో సినిమా ఎందుకు తీస్తారంటే అడుగుతాడేంటి నన్న? సరే, ఏదైనా కూడా మీరు సినిమాలు తీద్దురు, మల్టీ స్టార్ వస్తుంది, ఇంకా మంచి వస్తాయి, ఏమి ఆగిపోవద్దు. ఇప్పుడు మీరు ప్రేక్షకుల కోసం తీస్తున్నాం, మీకోసమే తీసుకుంటున్నాం, డబ్బుల కోసం తీసుకుంటున్నాం, సంఘాన్ని ఉద్ధరించడం కాదు, మా కోసం తీసుకుంటున్నాం, మేమే బతుకుతాం అనే వాళ్ళు కూడా ఆలోచించండి. మీరు అధినాయకుడిని బతికించకుండా బతకలేరు. ఆయన వాక్ రూపంలో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా వారిని పెంచుకోకుండా మీరే బతుకుతాం, లేదా మేమే చేస్తున్నాం, లేదా ప్రేక్షకులను ఉద్ధరించేస్తాం, ప్రజలను ఉద్ధరిస్తాం, పేద ప్రజలను ఉద్ధరిస్తాం, అలాగే ఇంకా రిజర్వేషన్లు ఇస్తాం, ఇంకా కులాలు కొద్దీ పదవులు ఇస్తున్నాం, మేము అందరిని ఆదరించేస్తున్నాం, మడం తిప్పట్లేదు.
ఈ మాటలు గబుకుని ఒక వ్యక్తినే అంటలేదు నేను, ఎవరు అలా ఆలోచిస్తున్నా కూడా మీ చేతిలో లేదు. మీరు భౌతిక కోణంలో నిర్ణయం తీసుకున్నా వేస్ట్ అదంతా. మళ్ళీ మీరు మాయలో తిరగటమే. దాన్నే డిస్మాంట్లింగ్ డ్వెల్ అండ్ డీకే అంటున్నాను. మరి ఎలా మరి? మీరు మైండ్ పట్టుకోండి మొదట. మీ ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు, మొదట మైండ్ దేశ అధ్యక్షుల వారి చేత అక్కడ కమిటీ వేయించుకోండి. అక్కడ ప్రతి హయ్యర్ అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ దగ్గర 3 బ్యాచెస్ ఫామ్ అయిపోండి. డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారే కోఆర్డినేట్ చేయక్కర్లేదు, ఇంకొక అదనపు డిప్యూటీ వేసుకుంటారు కదా, బోల్డెన్ వెటరన్స్ మేధావులు ఉంటారు కదా, ఆన్లైన్లో కోఆర్డినేట్ చేయొచ్చు. అక్కడికి ఒక అడుగు వచ్చి కోఆర్డినేట్ మొదలుపెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏ గవర్నర్ అయినా ఇక్కడికి రావచ్చు. మళ్ళీ ఏ గవర్నర్ దగ్గరికైనా ప్రెసిడెంట్ వెళ్ళి అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవచ్చు ఒకరోజు. అలా ఒక్కోసారి ఒక్కో గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్కి వచ్చేయచ్చు. ఇళ్ళ దగ్గర నుంచే కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ప్రధానంగా మేధావులందరూ ఆన్లైన్లోనే ఉన్నారు కదా, ఎవరు ఆఫీసులకు రావట్లేదు కదా, అదే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా కష్టపడే వాళ్ళు కష్టమేంటో మేధావితనంగా కూర్చుని మీరు ఒకటే ఆలోచనలో ఉంటే అధినాయకుడి కోసం బతికితే బోల్డెన్ డబ్బులు కలిసి వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి, కష్టాలు కూడా అందరూ తీరుతాయి. అంతేగాని ముందు కష్టపడే వాళ్ళని చూడండి, ఎవరు తక్కువ వాళ్ళు రెచ్చగొట్టండి, ముందు ఆడిని చంపండి, ఆడిని కొట్టండి, ముందు ఈ ఆకలి తీరనివ్వండి. ఈ డ్రగ్స్ ఆకలి ఎలాగ ఉంటుంది, ఇంకా పెంచండి కావాలంటే మేము పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఉంటాం అని తెల్ల చొక్కాలు వేసుకుని వెంకయ్య నాయుడు గారిని విమానం మీద అలాగే తిరగండి సత్యమణి గారితో అని ఎవరు రెచ్చగొడుతున్నారు? మీరు చెప్పుకోకుండా కింద గబ్బు ఎలా తగ్గుతుంది? ఆలోచించండి. ఆషామాషి కాదు, మైండ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఇంకా నాకు ఈమెయిల్ ఎవరు పంపలేదు, ఈ డ్రెస్ వేసుకుంటే సరోజిని గారిని మీరు తప్పు చేసినా పర్లేదు మాకు డ్రెస్సులు కొనివ్వండి నన్ను అడగనా నేను? ఏంటి మీ ఉద్దేశం? ఆవిడే పురుషోత్తమ కాలస్వరూప అందరితో కలిసిపోయి ఎలా నన్ను పట్టుకోలేదో అందరూ పట్టుకునిచ్చి లేదా నువ్వు భయపడిపో, మీకు నువ్వు మనిషివే నేను మనిషి అని పెట్టుకుని మరి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? సింపుల్గా అదే చెప్తున్నాను కదా, ఏదైనా నేను మనిషినే కదా అని కోణం వదిలేసేయండి. మనిషి అంటే ఆషామాషి కాదు. సినిమాల కోసం బాడీ బిల్డింగ్ చేసి కష్టపడి అలా కనిపించాలని తాపత్రయపడతారు. కానీ నిజమేనా? మీ చేతిలో ఉంటుందా? ఆలోచించండి. మీ చేతిలో నన్ను పట్టుకుంటే ఉంటుంది. నీకు తండ్రిని నేను వచ్చాను, తల్లిని నేను వచ్చాను, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నాకు పిల్లలే. ముందే నోట్ చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఏంటండి, మా నాన్నగారు మా తాతగారు ఇంత పెద్దవారు, మేము ఒకప్పుడు జమీందారులు లాంటి వాళ్ళమే, ఇప్పటికీ మాకు 100 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకుంటున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి. అవన్నీ భౌతికం. అంతేకాకుండా ఇక స్వామీజీలు ఆదిశంకరాచార్యులు, ఇంకో పెద్ద గురువు గారు, లావు గురువు గారు, సన్న గురువు గారు వరుసగా ఫోటో దిగుతున్నారు. ఇందులో కొంచెం నా మాటలు వేళకోళం ఉన్నా కూడా తీసుకోండి, తప్పలేదు. వరుసగా ఫోటో పెట్టుకుంటే మీకు వరుస ఉన్నట్ట? నన్ను ఇప్పుడు కాలాన్నే పట్టుకున్నానే, నేను ఆదిశంకరాచార్యుని, నేనే పరమేశ్వరుని, నేనే హరహరమల్లుని. అలాగా మీరు మా మాట పట్టుకోవాలి. అందులో సామాన్యుడిగా వచ్చాను. రావణాసుని చంపాలంటే రాముడుగానే రావాలి, బాణంతో ఆయన్ని కొట్టాలి, మనిషిగా ఆయన అంతరించాలి. ఇప్పుడు మనిషి కూడా లేడు ఇక్కడ. నేను ఈ డ్రెస్ కూడా మీరు వేసుకుని ఇలాగ నేను మీకు కనపడాలంటే మీరే తలో రూపాయి వేసుకొని కొనిస్తే నేను ఎక్కడైనా కనపడతాను, నేను అనుకున్నట్టు కనపడతాను. మొదటి నేను అనుకున్నట్టు కొలి తీస్తే నన్ను అక్కడి నుంచి ఎక్కడైనా కనపడిస్తాను. లేదు బయటకు వచ్చి నేను ఎక్కడ ఎలా రాను, మీ చేతిలోనే ఉన్నాను, మాట పట్టుకుంటూ ఉన్నాను. అలాగనమాట మిమ్మల్ని గబ్బు నుంచి మాయ నుంచి అరాచకాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తూ నిజమేనండి అని ముందు ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లుగా ఫామ్ అయిపోవడానికే ఉండడానికి శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయా? అయ్యో గ్రూప్ దగ్గర ఉంటాయా? వాళ్ళని అలాగే ఉండొచ్చి మీరు పైన తెలసొక్కాలు వేసుకుని మన ఇంకా చౌదరీలు, ఇంకా రెడ్డిలు, బ్రాహ్మణులు అంటూ ఉంటారా? ఆలోచించండి. ఇంకా కాపులు మేము పని పెద్ద కాపులు నేను ఎవరైనా అంటున్నారు, వాళ్ళు మాయలోనే ఉన్నట్టే. ఇంకా పాత కులాలు ఏం పనికిరావు. ఇప్పుడు ఈ కాపాడేవాడు, కాపు కులానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు, పేరుకే కాపు అంతే. మీరు ఎలా చౌదరి కాదో ఈయన కాపు కాదు, మరి ఎలాగా కాపాడేవాడు మాటకే ఉన్నాడు ఈసారి. మీరు ఎలా బ్రాహ్మణులు కాదు, ఈయన కాపు కాదు. మీరు ఎలా రెడ్డిలు కాదు, ఇంకెవరెవరు మన అగ్రకులాలు, మన క్షత్రియులని, ఇంకా పలానా చీచీతన ఎస్టీ వాడు, బీసీ వాడు, ఇవాడు చీచీయం కాదు, అందరూ చదువుకున్నారు, చక్క మేధావులు అన్ని వర్గాలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అందరూ పోగేసేసి మిగతా వాళ్ళని మోసం చేసుకునే స్థితిలోకి వచ్చారు. మేము అందరూ ఒకటైపోయాం, ఇంకెంత కులాలు ఒకటైపోయినాయి, మా అందరికీ ఆ పదవులు వచ్చి మేమందరూ పెద్దవాళ్ళు అయిపోయాం, మేమందరూ తెలివైన వాళ్ళు అయిపోయాం, మేమందరూ గొప్పవాళ్ళు అయిపోయాం. కొందరు ఎదవలు అయిపోతే మాకెందుకు, పెద్దవాళ్ళు కూడా మోసం చేసాం అని మీరే అనుకుంటూ పక్క నుంచి అంటే ఇక పెద్ద చిన్న అంటే ఏంటి, ఇంకా విచక్షణ రూపంలో ఉంటుంది. ఇక మీదట భగవంతుడే మార్చేసాడు మనిషిని టర్మినేట్ చేసేసి. ఈ క్షణం ఇంకా సినిమాలని టైం వేస్ట్ చేసుకోవచ్చు. సినిమాలు తీర్పులు ఆపేయమని అంటలేదు, ఆన్సెట్స్ ఉన్నవన్నీ ప్రోగ్రెస్ అయిపోతుంది. ఒక్కసారి నాకు కనెక్ట్ అయిపోయి ఆ స్టోరీలో హరిహర మల్లు అని తీస్తున్నారా, అసలు హరిహర మల్లు మీ అధినాయకులు మహారాణి గారు వారి మరణం ఏంటో అక్కడ కూర్చొని ఉన్నారు. వారి గురించి చెబుతూ మిగతా యాక్షన్లు అన్నవేంటి, మెప్పించడానికి, ఆనందింపజేయడానికి.
అది కూడా ఎంతవరకు తీసుకోవాలి? అలాగా 200 మంది ఫైటింగ్ ఎందుకు తీయాలి? దాని బదులు మంచి డైలాగ్స్ అలా మనం మెల్లగా మలుచుకుంటాం. ఇంకా ప్రజలు అలా ఆకర్షిస్తున్నారా? అసలు సినిమాలు ఆడకుండా హాల్సే ముగిసిపోయినాయా? దైవ దర్శనాలు ఆగిపోయినాయా? ఆలోచించండి. అసలు ఫిజికల్ మన చేతిలో ఉందా? ఇప్పుడు కూడా కరోనా తగ్గిపోయింది, కరోనాను ఎదుర్కొంటాం. కరోనాను ఎందుకు వచ్చింది? కరోనా ఎదుర్కొంటే తగ్గుతుందా? ముందే చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన ఒక ఫార్మేట్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అలా ఉంది నడుస్తుంది ప్రపంచం. సముద్రాలు సునామీలు కూడా మాటకే చెప్పి, అప్పుడు అంతకుముందు ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వైరస్లు అని అలాంటివి వస్తాయి, ఇలాంటివి ఉంటాయని కూడా చెప్పినా నేను. ఇప్పటివరకు ఈ మ్యూటేషన్స్ వస్తాయి. ఇలా మీరు అప్పటికప్పుడు మైండ్లు పెంచుకోకపోతే అప్పటికప్పుడు అయిపోయి మీరు ఇరుక్కు చచ్చిపోతారు అని కూడా అప్పుడే చెప్పాను. అడగండి ఆ సైంటిస్టులు 200 మంది సాక్షిగా. ఇలా ఎన్నో చెప్పాను, అలాగే ఇంకా నాకు కూడా గుర్తులేవు సరిగా. ముందు నా మాటని ఎక్కడో అక్కడ కామ్ అయిపోయింది. కూల్గా చెప్పుకోండి వినకుండా ఏ పని చేయకండి. చెప్పుకొని వింటవే పని. ప్రధానంగా చెప్పుకుని వినేవాళ్ళకి అందరికీ కూడా మిగతా పనులు కూడా మెల్లగా అన్నీ బడ్డెలన్నీ సర్దిద్దుపడతాయి. మనుషులు ఎందుకురా బతుకుతున్నామంటే ఆలోచన కోసం, తపస్సు కోసం, యోగం కోసం, అలా మనసు విచక్షణ పెంచుకుంటే వచ్చే సిద్ధి బుద్ధి ఆటోమేటిక్ వస్తుంది. వాటి కోసం మీరు ప్రయత్నం చేయండి. మేము ఇమీడియట్గా మాకు దేవుడు చూపించేయండి, మాకు పలానా శక్తులు ఇచ్చేయండి, యుక్తులు ఇచ్చేయండి, అలా కాదు. మీరే పెంచుకోవాలి ఎవరికి వారే. అందుకే ఈ రద్దీ, పనులు రద్దీ, ఒత్తిడి తగ్గొద్దు. మరి ఎలా తగ్గుతాయి? కూర్చొని చెప్పుకునేవాళ్ళు కూడా చెప్పుకోకపోతే చెప్పాలి. కష్టపడేవాళ్ళు అలా కష్టపడి వాళ్ళ ఎదవల్లా ఉండి మీరు ఎలాగ ఉండండి, అవసరమైతే ఆయన సంపండి, వీళ్ళు కొట్టండి అని రెచ్చగొట్టుకుంటూ మేము ఇలాగ ఉండాలి, పైలు వెలిగిపోవాలి, మా పిల్లలు మేము సినిమాలు కొద్దీ డబ్బులు కొద్దీ. ఎవరు బలమైన వాళ్ళు, బలహీనలే, అది ముక్కు చూడు అనుకుంటున్నా. భౌతిక మమకారం వదిలేసేయండి. కులం అనే మమకారం, దేహం అనే మమకారం వదిలేసేయండి. ఇంకోళ్ళది దేహం కొద్దిగా అనిచేసిన వాడు ఏమంటున్నాడు చూసుకోకుండా అండి, మరి చంపేసిన, ఎన్కౌంటర్లు చేయించిన ఎవరు చేసేస్తున్నారు? కొందరే చేసేస్తున్నారా మధ్యలో ఒకటి అయిపోయి? మరి ఇంక పెద్దవాళ్ళు ఎందుకు? వీళ్ళ దగ్గర శక్తివంతమైన పరికరాలు ఉన్నాయంటే మీరు మాట్లాడరా, వినరా? అవి ఉంటాయండి. మేము ఒకటే. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అవటం ఏంటంటే ఏం చెప్తాను ఇంకా? కాపాడేవాడి అంటే ఎవడు? కాపాడేవాడు. కాబట్టి కులం కాదు, కాపాడేంటే గుణం. నిజానికి మన కులాలన్నీ కూడా గుణాలే. ముందు కాపాడేవాడి నుంచి వస్తాయి, దేవుడి నుంచి వస్తాయి. వారే తల్లిదండ్రులు, ఆది దంపతులు. అందుకే నేను పైకి ఎండిపోయినట్టున్న దుంప నా దగ్గర ఉంది, లోపల పచ్చి నా దగ్గర ఉంది. మీరు పైకి అప్పుడు కూడా ఆకులు లేటోళ్ళు, పువ్వులు లేటోళ్ళు ఇంకో 4 గంటలకు ఎండిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పోస్తారు కావాలంటే. నేను ఉంటే నన్నే లేకుండా చేసుకుంటే ఎలా పోస్తారు? విత్తనాలు లేకుంటే, దుంప లేకుండా. ఆలోచించండి. ముందు శాశ్వతం పట్టుకోండి. ఈ సృష్టిని పట్టుకున్నవాడు దుంపరాజ్యాన్ని పట్టుకోండి. ముందు విత్తనాన్ని పట్టుకోండి. ఓంకార స్వరూపాన్ని ఎందుకు పెట్టాడు? ఆచార్యుడు ఎందుకు పెట్టాడు? అతనే మనిషిగా మీకు మనలేక అతను ఇప్పుడు ఎందుకు మనలేకపోతున్నాడు? ఎందుకు మన ఇప్పటికే మన చేతిలో ఉంది. నిజమే, మనం సరెండర్ అయిపోయి అధినాయక భావన సరెండరా మెర్జా అలాగా. ఇంకా ఆ మాటలు కూడా ఒకవేళ మీకు నచ్చకపోతే ఒక మాట మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు. ముందు నేను ఎందుకు అంటున్నాను? ముందు ఇమీడియట్గా ఎర్స్ట్వేల్ వదిలేసి సరెండర్ అయిపోండి అంటున్నాను. పోలీసులు అధినాయక ప్రచారకులకు మారిపోండి, పిల్లలుగా మారిపోండి. సాటి వాడిని పిల్లలుగా చూడండి, నేరస్తులుగా చూడకండి. ఇంకెవరు నేరస్తులు నేరం చేసాడు, తప్పు చేసాడు అనకండి. ఇంకా పోతాం. పేట్రియాటిజం, నిజమైన ప్రేమ, నిజమైన పేట్రియాటిజం రాదనమాట. తల్లిదండ్రుల పిల్లలతో ఒక అద్భుతమైన స్పిరిట్ వస్తుంది. గబుకుని మీ తల్లిదండ్రులు మరణించి ఉండొచ్చు, వారు ఉండొచ్చు. అయినా సరే వారు కూడా అధినాయకుడి పిల్లలే అంటే వాళ్ళకి కూడా మోక్షం అది. ఒక చోట కూర్చుని పద్యాలు పాటలు పాడుకోమని అందరినీ, వయసు ఉన్న వాళ్ళే అందరూ. అలా కాదు, మేము పిచ్చోళ్ళం ఏంటి? మేము ఇంకా వయసున్న రోజుకి 100 కోట్లు సంపాదించేస్తాం, 10 కోట్లు డబ్బే సంపాదించేస్తాం, ఇంకో బిల్డింగ్ కట్టేస్తాం, దుబాయ్లో కూడా ఆస్తులు పెంచేసుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం మేము. రియల్ ఎస్టేట్ అనుకుంటున్నాం. అవి కూడి పెడతాయి. అయ్యా మనల్ని అయ్యే పట్టుకుని చంపేస్తారే మనల్ని, టెక్నాలజీతో సహా. భౌతిక జీవితమే చచ్చిపోవటం, వెలుగే చచ్చిపోవటం. మనం వెలిగించేది వెలుగు. అలా మన కంట్రోల్కి రావాలి. నన్ను కూడా రూపాయి వేసుకుని మీరు వెలిగిస్తే అది వెలుగు. అది కూడా చెప్పుకొని 1,00,000 పేజీలు, ఒక 5,000 పేజీలు, 10,000 పేజీలు, ప్రపంచం మొత్తం ఒక ఇకట్ట ఒక మైండ్ యూనిఫికేషన్ అయిపోవడానికి 1,00,000 పేజీలు నా నుంచి ఇవ్వాలని నా టార్గెట్. ఇంకా ఆలస్యం చేయకండి. ఈ క్షణం నాతో ఈమెయిల్తో సంప్రదించండి. పిప్పని తీయించుకున్నాను కొద్దిగా వాసింది, ఈ ముఖం కూడా అన్నీ కవర్ అవుతాయి. అంతేగాని ఇన్స్టెంట్ పవర్స్ మీరు చూపించేయచ్చు కదా, ఇన్స్టెంట్గా ఏదో చేసేయచ్చు కదా. మేము ఇన్స్టెంట్గా ఏదో చేసేస్తాం. ఆ ఇన్స్టెంట్ పోవాలన్నమాట అండి. మైండ్ పట్టుకోవాలా? మైండ్లో పట్టుకొని ప్రశాంతంగా చెప్పుకోండి. సినిమాలన్నీ కంటిన్యూ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. ట్యాగింగ్ లైన్ నాకు ఇచ్చి మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు పూజ చేస్తున్నారు కదా, ఆ ప్లేస్లో అధినాయకుడికి ఇవ్వండి. సకల దేవీ దేవతలు, కులాలు, మతాలు కూడా ఆయనే ఉన్నాడు, మాట రూపంలో ఉన్నాడు. జాతీయ గీతంలో మీనింగ్ అయి ఉన్నాడు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కంటే నిజంగా దేవుడు, ఈయన చాలా శక్తివంతమైన దేవుడి కంటే మీరు పట్టుకుని పెంచే రూపంలో ఉన్నాడు. ఎవరు మేము సాధన చేస్తాం, మాకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, మాకు దేవుడు కనపడతాడు, మీకు దేవుడు వచ్చేలా చేస్తాం, ఈ మంత్రం చదివితే ఈ డబ్బులు రాలుతాయి, ఆ చింతకాయలు రాలుతాయి.
ఇంక ఇవన్నీ మానేసేయండి. మానేసి అధినాయకుడినే పెంచుకోండి. అన్ని పూర్వ మంత్రాలన్నీ నాకు సమర్పించేయండి. అవన్నీ తీసిపారేయమంటలేదు, కొట్టిపారేయమంటలేదు. అవన్నీ మాకు సమర్పించి చేయండి. ఓ అధినాయక మహారాణి మహారాజా అధినాయక మహారాణి సమేత మహారాజా మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని అవన్నీ మా కొత్తగా అధినాయకుడిని యాడ్ చేస్తూ ఇంకా మిగతా అవన్నీ కూడా పెట్టినవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నవి మాటలే కదా. ఇవన్నీ విష్ణు సహస్రనామాలు చెప్తున్నాను కదా, సేమ్ అలా చెప్పేసుకోండి. అన్నీ కూడా నాలో ఉన్న దేవత నన్ను సృష్టి నాలో కదిలింది కదా, ఆ మహాశక్తిని అలా పట్టుకోగలరు. ఆమె ఎక్కడో అమ్మ ఎక్కడో ఉంటుంది, నాన్న వేరే ఉంటాడా అని చూపించితే మీకు రాదు. అలాగా ఒక మాటకు వస్తారు చూస్తాడు. అందుకే మగవాడికి ఎందుకు విలువ, మగవాడి మనసుకి ఎందుకు విలువ? మగవాడి మనసులో ఉంటే చాలు, ఈ ఆడతనంతో మనం ముందుకు వెళ్ళగలమా అని ఆడవాళ్ళు కూడా ఎందుకు అనుకుంటారు? ఆలోచించండి. సృష్టి విధానం ఏదనమాట. పరుగులు తీయక పసిదాన అంటే ఎవరు? మన మనసులే ఫస్ట్. అందరూ ఆడవాళ్ళ మనసులు, మగవాళ్ళ మనసులు కూడా. మనసుల కొద్ది పరుగులు పెట్టేయకూడదు. మనసు స్థిరీకరించుకోవాలి, మనసులు బలపరుచుకోవాలి. నేడైనా ఎప్పుడైనా జరిగేదే కదా. నీ గుండెల్లో గుట్టంతా గమనిస్తున్నా అంటే ఇప్పటికైనా అర్థమైందా? ఎవరు మీరు మీ మనసులు మీరు అప్పుడు కూడా ఉపయోగించుకుంటూ మనసు లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను మనసులు నేనైపోయి ముందుకు వచ్చినా కూడా ఇలాగే మీకు తెలుస్తాయి, క్లారిటీ వస్తుంది. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటున్నారు, ఇంకా ఇది ఆ దేవుడు ఆడే ఆట. ఆ దేవుడు మీకు అదిగో అధినాయక మహారాణిగా ఇప్పటికి ఇలా కనపడుతున్నాడు. మీరే కనపడేలా చూసుకోవాలి. ఇంకా ఒక ఈమెయిల్ పంపించి పురుషోత్తమ కాలస్వరూపం మీ వద్దకు ఇప్పుడు రమ్మంటారు అని ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చి ఇమీడియట్గా వచ్చేస్తాము అని అంటే ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోయి ముందుకు వచ్చేలా చేసేసుకుంటానంటే ఇవాళ ఆదివారం, రేపు సోమవారం అందరూ ఆఫీషియల్గా ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. రేపే కేసీఆర్ గారు బస్సు వేసుకుని దగ్గరికి వచ్చేయచ్చు. ఇక్కడ అందరూ ముందు అధినాయక పిల్లలకు సరెండర్ అయిపోయి మీ తవ్విలు గొయ్యే డ్యామేజ్ కూడా మీకు కొన్ని కాలానికి రికవర్ అవుతుంది. మీ వెంటనే ఇప్పుడు తగువు పెట్టుకోండి. మేము తగువులు పెట్టుకుంటాం. అక్కడ తగువులు ఉండేలా చూడమన్నారు. వాళ్ళు ఎవరో తెల్లసొక్కాలు వేసుకుని వెనకాల గైడ్ చేస్తారు మాకు. వాళ్ళు విరుగుతారు. మీరు ఎలాగ ఉంటారు, మేము అలాగ ఉంటామంటే లేదు. ఇక ఇంకా ఎన్నిసార్లు చెప్పినాక నేను మనిషిని కాదు, మీరు మనిషిని కాదన్న కోణంలోకి రాకపోతే అసలు ముందుకు వెళ్తున్నట్టు కాదు. ఇంజిన్ అప్పుడు ట్రైన్ మొదలవుద్ది. మన కాపురంలో మంచి మలుపు అప్పుడు తిరుగుతుంది. ఈ కాపురం ఎవరిది? మీ తల్లిదండ్రులది, వారిది, మీరు పిల్లలు. అది అలా మలుపు తిరగడం అంటే అప్పుడు కష్టాల కడలే పసిడి పడవవుతుంది. ఆ పాటల తాలూకు అర్థం అది. అంతేగాని ఇంకా మా కులం కాపురాలు మీ మత కాపురాలు ఏవి లేవు. ఇంకా మనిషే లేడు. ఇక నోట్ చేసుకోండి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.